పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ రేణుకా చౌదరి ఒక వివాదానికి తెరలేపారు. పార్లమెంటు ఆవరణలోకి కుక్కని తీసుకుని వచ్చారామె. భద్రతా సిబ్బంది కుక్కకి పర్మిషన్ లేదు కదా, ఎందుకు తీసుకొచ్చారని అడగగా, కరిచే వాళ్ళంతా పార్లమెంటులో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, ఈ కుక్కదేముందులే అంటూ ఎగతాళిగా మాట్లాడారు. కరిచే వాళ్ళంతా పార్లమెంటులో ఉన్నారు, అది మీకు తప్పుగా అనిపించదు, కుక్కకి కూడా ఒక పాస్ ఇవ్వండి, అంతకు మించి ఏం చేయగలం, పార్లమెంటులోకి కుక్కతో రావద్దని చట్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించారామె. తను పార్లమెంటుకి వస్తుండగా మార్గమధ్యంలో శునకం కనిపించింది. ఏదో ఒక వాహనం కింద పడి చనిపోతుందేమోనని జంతువు ప్రాణాలు కాపాడాలని తీసుకొచ్చాను, ప్రాణాలు కాపాడితే అభ్యంతరం ఏమిటని నేను దాన్ని పెంచుకుంటున్నానని చెప్పారు. రేణుకా చౌదరి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సహచర ఎంపీలను కుక్కలతో పోల్చడం ఏంటని, పార్లమెంటులో ఉన్న సిబ్బందిని ఆమె అవమానించారని విమర్శించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్లమెంటులో ఉంటే వారిని కుక్కలతో పోల్చడం, అందులోనూ సహచర ఎంపీలు కుక్కల్లాగా కరుస్తారని అనడం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలేదనే అసహనాన్ని, బీజేపీని గెలిపించారనే అక్కసును వెళ్ళగక్కుతోంది అనడానికి ఇదొక నిదర్శనం.